ఈ మధ్యన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇక్కడ ఆస్ట్రాలజీ మీదే నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరికైనా అస్ట్రాలజీ మీద నమ్మకం లేకుండా ఉందా? నాకు ఆస్ట్రాలజీ మీద నమ్మకం లేదు, కానీ మీ మీద మాత్రం నమ్మకం ఉన్నది. పైసా మీద మోజుతో హిందూ మతాన్ని వారి నమ్మకాలను వ్యాపారంగా మార్చి సర్వనాశనం చేస్తున్న దొంగ జ్యోతిష్యులు అన్న నమ్మకం నాకున్నది. నవ్వెటోన్ ముంగట కాల్జార్ పడ్డట్టు ఏందిది? మన ధర్మం ఎదుటి వారికి ఆదర్శంగా నిలబడే స్థాయి నుండి మీ స్వార్థం కోసం బజార్లో పడేస్తున్నారు. ఒక పెన్ను బుక్ పెట్టుకొని మంచి సెటప్ వేసుకొని మంచి ఆర్టిస్టులను పెట్టుకొని నమ్మకం లేదా, గాడిది గుడ్డు లేదా, మొన్న బ్రేకప్ అయింది, ఇప్పుడు నమ్మకం వచ్చిందా? ఇప్పుడు ఆస్ట్రాలజీ మీద నమ్మకం వచ్చిందా? ఇప్పుడు నమ్మకం వస్తుంది అస్ట్రాలజీ మీద అని సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఎంత బిజినెస్ ఉంటే గత కొన్ని రోజుల నుండి ఇవే యాడ్స్ వస్తున్నాయి. ఫస్ట్ టాక్ ఫ్రీ అంట. ఎందుకు? అందరికి సహజంగా ఉండే ఒక 10 సమస్యలను చెప్తాడు, మళ్ళేదో పెద్ద మాయ ఉన్నట్టు అవి నిజం అన్నట్టు ప్రూవ్ చేస్తాడు. ఒకవేళ నిజంగా వాడికి మన తలరాతలు మార్చగలిగే శక్తే ఉంటే వాడెందుకు కూర్చొని మంది జాతకాలు చెప్తాడు? రాష్ట్రానికి సీఎంఓ, దేశానికి పిఎంఓ అవుతాడు కదా, అంబానికి పోటీగా పోతాడు కదా. ఇప్పుడు ఏంది? ప్రతి అడుక్కునే వారి జాతకం చెడ్డగా ఉంటుంది, ప్రతి ధనవంతుడి జాతకం గొప్పగా ఉంటుందా? ఒకసారి ఇట్లనే ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన యాప్ నాకు ఫోన్ చేసిరు. జ్యోతిష్యం చెప్తాడంట. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చనిపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా చెప్పిన. మంచి ఫ్యూచర్ ఉన్నది, కాకపోతే ఒక పూజ చేపియాలంట. ఏం పూజ చేస్తావు? శవం ముంగడ కూర్చొని పూజ చేస్తే శవం లేచి నిలబడుతుందా? అన్ని ఉద్దర ముచ్చట్లు, ఉద్దర పంచాయతీలు. అయినా ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కూడా. స్టార్ట్అప్ బిజినెస్ కి సీఈఓ అంట. ఇంకా చదువులు ఎందుకు, ప్రిపరేషన్లు ఎందుకు? ఇక జాతకాలు చూసుకొని నడవాలి. ఒక రోజు చిలుక పట్టుకొని ఇంటింటికి తిరుగుకుంటా మనం జాతకం చెప్పే పరిస్థితి వస్తుంది. అరే, మనం ఆదరిస్తే సెలబ్రిటీ స్థాయి సంపాదించుకున్న ఈ సెలబ్రిటీల కన్నా సిగ్గు ఉండాలి కదా. మొన్నటి దాకానేమో బెట్టింగ్ యాప్లు, ఇప్పుడు ఆస్ట్రాలజీ యాప్లా లక్షలు తీసుకుంటున్నారు. మన తలరాతని, మన భవిష్యత్తుని ఏదైనా మారుస్తుందంటే అది కేవలం నువ్వు చేస్తున్న పని, నువ్వు పాటిస్తున్న ధర్మం మాత్రమే. కర్మని నమ్ము. నువ్వు చేసింది తిరిగి నీకు వస్తుందని నమ్ము. నిన్ను కన్న తల్లిదండ్రులకు చేసే సేవని నమ్ము. నువ్వు చదువుతున్న పుస్తకాలను నమ్ము. ఒక మంచి స్థాయికి వస్తావు. అరే, చేసేటి అన్ని లంగ పనులు మారిపోవాలి జీవితాలు. మన ధర్మం ఏం చెప్తుందో నీకు అవసరం లేదు. నీ తలరాతలో ఏముందో నీకు కావాలి, అది మార్చేయాలి జ్యోతిష్యం తోటి. పిండి ఎంతుంటే రొట్టె అంతే ఉంటది స్వామి. ఎంత కష్టపడితే అంతే ప్రతిఫలం కదా. అరే, ఎందరో మహానుభావులు ప్రవచనాలలో ఇలాంటి విషయాలు చెప్తే అవి మనకొద్దు. ఏంటండి ఇది? మీరు ఇలా ఉండబట్టే కదా మీ కళ్ళు మూసి తడిబట్టతోటి గొంతులు కోస్తున్నారు. యంగ్ పిల్లలని ఆకర్షించడానికి లవ్ గురించి, బ్రేకప్ గురించి మీకు నమ్మకం వచ్చిందా అని చెప్పి మళ్ళా బరాబర్ దీని మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తా, వీళ్ళ బాగోతాలు బయట పెడతా. దీన్ని ప్రమోట్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీకి చెప్తున్నా, మీ బాగోతాలు కూడా బయట పెడతా. ఈ రోజు మీరు ఒక పూట అన్నం తింటున్నారంటే అది మా వల్ల, మేమేసిన భిక్ష వల్ల అని మర్చిపోయి మమ్మల్నే తప్పుదారి పట్టించే ప్రయత్నం, అది కూడా మీ స్వార్థపు డబ్బు కోసం. మీరు గనక దుకాణాలు బంద్ చేసుకోకపోతే మీ జీవితాలను కూడా పులి స్టాప్ పెట్టగలుగుతాం, అది గుర్తుపెట్టుకోండి.